లోకాలెన్ని అవి ఏవి? 14 లోకాలలో ఉన్న దైవం. అదేనండి. 14 భువనాలు, 14 లోకాలు అని మనం మాట్లాడుకుంటాం గదా! అవే లోకాలు. ఆ సంఖ్య కరెక్టే. అందులో ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఓసారి తలుచుకుందాం. ఊర్ధ్వలోకాలు వరుసగా చూద్దాం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. మనం గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ఈ ఊర్ధ్వలోకాలనే తలుచుకుంటాం. అలాగే అధోలోకాలు 7 ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అతలలోకం, వితలలోకం, సుతలలోకం, తలాతలలోకం, రసాతలలోకం, మహాతలలోకం, పాతాళలోకం. ఇక్కడ ఎవరుంటారు? నాగులు, రాక్షసులు, కేవలం ఇవి మాత్రమే ఉంటాయి అనుకుంటే పొరపాటే. పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు కూడా కొలువై రకరకాల రూపాల్లో అధోలోకంలో కూడా వసిస్తూ ఉన్నారు. అంటే పరమేశ్వరుడు ప్రతి చోట ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. మన పురాణ కథలు చదివితే ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి లోకంలో, ప్రతి జీవిలో, ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి దానికి తగ్గట్టు మనం అడుగులు ఆ మోక్ష మార్గం వైపు వేసినట్టే కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.